కోటగిరిలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ జెండా ఎగురవేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కేసీఆర్ చేసిన త్యాగాలు, ఉద్యమాల గురించి వివరిస్తూ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించారు. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోటగిరి మండల ఇన్ఛార్జ్ సమీర్, మాజీ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, వార్డు మెంబర్ గగన్, వల్లభపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఫారూక్, తెల్ల చిన్న అరవింద్, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు నజీర్, కప్పు సంతోష్, అంబటి గంగా ప్రసాద్, హస్కుల రవి, విజయ్, రాజు, పుష్పాల వినోద్, మామిడి సవేష్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగు పెడుతుంది. 2001లో ఒక్కడై అడుగువేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పదవులను గడ్డి పరకలాగా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాయోధుడు, మహానాయకుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహానేత కేసీఆర్ గారు ఈరోజు 26వ వసంతంలోకి పార్టీ అడుగు పెడుతుంది అంటే పార్టీ చేసిన కార్యక్రమాలు కానీ, పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరవలేనివి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు ఈరోజు పెదవి విరుస్తున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎంత బలహీనంగా ఉన్నాయో, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ రానున్నది గులాబీ జెండానే, మళ్ళీ అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యమత్యంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని చెబుతూ ఈరోజు తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారికి, అలాగే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, పార్టీ అగ్రనాయకత్వాలందరికీ కూడా గ్రామాల కార్యక్రమాలు నిర్వహించి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.